దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క వాక్యాలు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎవరైతే ఈ యొక్క వాక్యాలు వినట్లేదో కొన్నిసార్లు మన జీవితాల ఆశీర్వాదం తక్కువైపోతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం వినటం అనేది మన జీవితాలకు ఎంతో అది ఆశీర్వాదకరం. దేవుడు దీవిస్తూ ఉంటాడు. అలానే ఈ యొక్క వాక్యాలు అనేక మంది మీరు పంపించండి, మరి వాళ్ళు కూడా దేవుడిలో ఎదుగుతూ ఉంటారు. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే సామెతల గ్రంథము 29వ అధ్యాయం మనం తీసినట్లయితే సామెతలు 29వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. 29, 23లో మనం చూస్తే, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును అంటున్నాడు. ఎవరి గర్వం ఏం చేస్తుందంట, వారిని తగ్గించును అంటున్నాడు. నిజంగా మానవుల్లో ఈ రోజుల్లో చాలా గర్వం అయిపోతున్నది. దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి, నీ యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించి, నీ ఉపవాస ప్రార్థన ఆలకించి, నీకు ఏదైతే కనుక లేదో అది నీకు ఆయన దయచేసి ఇచ్చినప్పుడు, ఒక ఆశీర్వాదం అనేది ఇచ్చినప్పుడు, ఒక మంచి స్థాయిలో నేను ఉంచినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు అంటే కనుక గర్వం వస్తుంది. నేను ఎంత గొప్పవాడిని, నాకు మంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, నాకు మంచి కార్లు ఉన్నాయి, నేను ఎంత గొప్పవాడిని అని గర్వం వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు మనం పరీక్షించుకోవాలి. మన హృదయంలో అటువంటి గర్వం ఏమైనా వస్తూ ఉన్నదా, మనం ఉన్న స్థితిని బట్టి మనకు గర్వం వస్తూ ఉన్నదా అని మనం ఆలోచించుకోవాలి. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన మంచిగా దేవుడిలో ఉన్నాడు, మంచి ప్యాలెస్ అన్నీ కట్టించాడు. ఆయన రాజ్యంలో మంచి ధనం ఉన్నది, ఆ యొక్క భవనాలు అన్నీ కూడా ఆయన కట్టించాడు. కట్టించిన తర్వాత ఒకానొక రోజంట ఆయన తన యొక్క ప్యాలెస్ ఏదైతే ఉన్నదో భవనము, దాని పైకి వెళ్ళేసేసి ఆ పట్టణం అంతా చూస్తూ ఉన్నాడు. అబ్బా, నేను ఎంత బాగా కట్టించాను ఈ పట్టణంలో, నేను ఎంత బాగా ఇల్లు కట్టించాను, భవనాలు కట్టించాను కదండి, నేను ఇది చేశాను అని తను ఏం చేసుకుంటూ ఉన్నాడు, హెచ్చించుకుంటూ ఉన్నాడు. అదంతా కూడా ఆయన సొంతంగా చేసినట్లుగా అనుకుంటూ ఉన్నాడు కదండి. పైకి చూస్తున్నాడు, పైకి చూసి దేవుడు కంటే గొప్పవాడు నేనే అనుకుంటూ ఉన్నాడు. బహుశా దేవుని దగ్గర కూడా ఇంత ఘనత అనేది ఉండదేమో అని అనుకుంటూ ఉన్నాడు. దేవుడు చూశాడు, అది చూసి, ఆహా, ఇలా ఇట్లా వచ్చిందా, నేను నిన్ను ఆశీర్వాదించి నేను రాజుగా చేస్తే కనుక నీకు ఇలా గర్వం వస్తున్నదా అని దేవుడు చేశాడు. అతనికి మానవుల యొక్క మనసు తీసివేసి జంతువుల యొక్క మనసు ఇచ్చాడు. ఏమంటే మానవుల యొక్క మనసు తీసివేసి జంతువుల యొక్క మనసు ఆయనకి ఇచ్చాడు. వెంటనే ఆయన ఒక జంతువులో మారిపోయి పాకుతూ ఉన్నాడు, గోడలు గీరుతూ ఉన్నాడు, గడ్డి వేస్తూ ఉన్నాడు కదా. అందరూ కూడా తోలేశారు ఇక ఆయన్ని. ఏంటి పిచ్చోళ్ళ రాజులా అయిపోయాడని చెప్పేసి బామ్మో అని భయపడి అందరూ భయపడిపోయి ఏం చేశారంట, అతన్ని అడవుల్లోకి తోసేశారంట, అడవుల్లోకి తోలేశారంట. ఎవరిని? నెబుకద్నెజర్. ఆయన ఆ గడ్డి తింటూ 7 సంవత్సరములు ఒక జంతువులాగా అడవిలో బ్రతికాడు. ఒక జంతువు ఎలాగైతే కనుక ఉంటుందో అలాగే ఏం చేశాడంట, ఆయన ఆ అడవుల్లో ప్రాంతాల్లో గడ్డి తింటూ పిచ్చి ఆహారం తింటూ అలా బ్రతికాడంట. 7 సంవత్సరాల తర్వాత దేవుడు అతనికి మానవ హృదయం ఇచ్చాడు. మానవ హృదయం ఇచ్చినప్పుడు పైకి చూసి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇదంతా నువ్వు ఇచ్చిందే, నాకు నాది యొక్క ఏమీ లేదు ప్రభువా, నువ్వు ఇచ్చిందే నాయన, కానీ నేను నా సొంతంగా ఏదో చేసుకున్నట్లుగా చూసి గర్వపడ్డాను, క్షమించి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు, మన దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి, ప్రేమపూర్ణుడు కాబట్టి క్షమించాడు. మరలా నెబుకద్నెజర్ రాజుకి ఆయన యొక్క రాజ్యంలో రాజుగా ఉండేలాగా చేశాడు. ఎవరైతే కనుక ముందు తోలేశారో వాళ్ళందరూ కూడా ఈయన కింద ఉన్నారంట, ఆయన చూసి భయపడుతూ ఉన్నారంట. మళ్ళా దేవుడు మంచి పొజిషన్ ఇచ్చాడు, మంచిగా దేవుడిలో ఉంటూ ఉన్నాడు ఆయన. అలాగా నిజంగా మనం కష్టార్జితము మనకు అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు, దేవుడు నీకు జీతం ఇస్తూ ఉన్నాడు. నువ్వు చేసే పనిలో, నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే దేవుడు నీకు హెల్ప్ చేస్తున్నాడు, నువ్వు ఏదైనా బ్యాంక్ జాబ్ చేస్తే దేవుడు నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు కదండి. నువ్వు ఏదైనా వాచ్మ్యాన్ జాబ్ చేసినా, ఏ జాబ్ చేసినా సరే దేవుడు నీకు డబ్బులు ఇస్తూ ఉన్నాడు కానీ నీ యొక్క సొంత కాదు. అంటే నీ యొక్క సొంత కాదు. దేవుడికి ఎంతసేపు చెప్పండి, మనము ఆక్సిజన్ ఏదైతే గాలి పీల్చుకుంటూ ఉంటామో ఆ గాలిని దేవుడు ఆపివేశాడు
బ్రతకగలమా? లేదు. ఆయన ఇచ్చినటువంటి గాలితో మనం ఏం చేస్తూ ఉన్నాం? దాన్ని పీల్చుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన ఇచ్చిన బలంతో మనం మన యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం. అంతా కూడా ఆయన ద్వారా జరుగుతున్నది, కానీ మన సొంతంగా మనం సంపాదించుకున్నది లేదండి. కాబట్టి ఘనతంతా ఎవరికి వెళ్ళాలి? అది దేవుడికి వెళ్ళాలి. మనకు మనం ఎప్పుడు కూడా నా యొక్క ద్వారా నేను కష్టపడి పైకి వచ్చాను ఏమంటే కదా, నేను కష్టపడి పైకి వచ్చాను అంటూ ఉంటారు. చాలా మంది కోపంలో మాట్లాడుతూ ఉంటారు, నా కోపం వస్తే దేవుడు కూడా ఆపడాడు అంటూ ఉంటారు. దేవుడు ఆపకపోవడం ఏంటండి? ఆయన ఎంత గొప్పవాడు కదా. నీ యొక్క ప్రాణం ఆయన చేతిలో ఉన్నది. నువ్వు చనిపోవాలా వద్దని అన్నీ కూడా ఆయన డిసైడ్ చేస్తాడు కదా. ఆ గర్వం మనసు అనేది మనం రాకుండా చూసుకోవాలి. ఎంత మనం పైకి ఎదుగుతున్నా సరే గర్వం అనేది వస్తే కనుక, లూసిఫర్ని కూడా దేవుడు చేశాడు. గర్వం వచ్చిందని చెప్పి కింద చూశాడు, గర్విస్తుందని చెప్పి ఆ దూత కింద చూశాడు. అలాగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో గర్వం అనేది లేకుండా మనం చాలా జాగ్రత్తగా దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. ప్రభువా, గర్వం అనేది రాకుండా ఒక ముళ్ళు నాలో పెట్టు. పౌలు గారి కంటే ఒక ముళ్ళు అనేది ఉందంట, హెచ్చింపకుండానట్లు ఒక ముళ్ళు అనేది ఆయనలో ఉన్నది. అలాగే మనలో కూడా అడగాలి దేవుడిని. ఏమో రేపటి రోజున మనకు అంత కలిసి వచ్చినప్పుడు మనం ఏమన్నా దేవుడిని మర్చిపోతామేమో అన్న భయం నీకు ఉండి ఏం చేయాలి? ప్రభువా, ఇంతొద్దు నాకు సంపద, ఇంతొద్దు నాకు కొంచెం ఇవ్వు చాలు, లేదా ఒక ఇచ్చినా సరే నాకు సంపద, నాకు ఏదో ఒక ముళ్ళు పెట్టిన ఆయన, నేను హెచ్చింపకుండా, నన్ను నేను హెచ్చించుకోకుండా, నాకు గర్వపడకుండా నాకు ఏదో ఒక చేయి ప్రభు అని అడగండి. ఎందుకంటే భవిష్యత్తు అనేది మనకు తెలియదు, దేవుడు తెలుసు కదా, భవిష్యత్తు అనేది మనకు తెలియదు. కాబట్టి ఇలా ప్రార్థన చేయండి. ప్రభా, గర్వం అనేది మనం రాకుండా చేయండి, వినయమును దయచేయండి ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయన మనకు వినయాన్ని ఇచ్చి గర్వం మనం తీసివేసేవాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.